హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో, అందరూ కూడా బావుండాలని నేనైతే యూనివర్స్‌కి నా రెగ్యులర్ షెడ్యూల్‌లో రెగ్యులర్‌గా నేను ప్రేయర్ చేస్తున్నాను. సో, నిన్న నాకు కామెంట్స్ చేస్తున్న రెగ్యులర్‌గా మాకు మా ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇష్యూస్, మా సోల్‌మేట్‌తో ఇష్యూస్, లేకపోతే నా గోల్డ్ పోయిందక్క, ఇట్లా నాకు చాలా కామెంట్స్ పెడుతున్నారు. అండ్ పర్సనల్ మెసేజెస్ కూడా వస్తున్నాయి వాట్సాప్‌లో. సో, వాళ్ళందరూ కూడా మేము మనీ ఇచ్చి లాస్ అయిపోయాము. మా మనీ ఎప్పుడొస్తుందక్క, ఇట్లా నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, ఈ ప్రాబ్లమ్ ఉంది, హెల్త్ ప్రాబ్లమ్ ఉంది, ఇట్లా చెప్తున్నారు. అందరి ప్రాబ్లమ్స్ కూడా రికవరీ అవ్వాలి. ఇవన్నీ తీరిపోయినియి, మేమందరం హ్యాపీగా ఉన్నామనైతే మీరు అందరితో షేర్ చేసుకోవాలి అని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసే ప్రతి విష్ కూడా మీకున్న ప్రతి కోరిక కూడా యూనివర్స్‌ని తీర్చాలి అనైతే నేను పదే పదే యూనివర్స్‌కి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కన్వే చేస్తున్నానండి. సో, యూనివర్స్ తప్పకుండా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో, అవి అన్నిటిని కూడా నెరవేరుస్తుంది తొందరలోనే. సో, బీ పేషెన్స్, అందరూ కూడా బిలీవ్ చేయండి. మీరెలాగా మీ కోరికలు తీరాలి అనుకుంటున్నారో, మీ విషెస్ ఎలా నెరవేరాలి అనుకుంటున్నారో, మీ ఎయిమ్స్ ఎలా రీచ్ అవ్వాలి అనుకుంటున్నారో, అలానే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో, ఎవరైతే వాళ్ళకి అవసరాలు ఎక్కువుంటాయో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అట్లాంటి వాళ్ళ గురించి కూడా మీరు యూనివర్స్‌కి మీరు కన్వే చేయండి. మీరనుకోవచ్చు, మాకే మా కోరికలు తీరట్లేదు, మాకే మా విషెస్ ఏమీ ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు, మేమే హ్యాపీగా లేము, పక్కన వాళ్ళ గురించి మేమెట్లా ఆలోచిస్తాము అని. అదంతా తప్పండి. ఎందుకంటే మనం పక్క వాళ్ళ గురించి ఏదైతే కోరుకుంటామో భగవంతుడు మన లైఫ్‌లో కూడా అంతే మేలు చేస్తాడు. మీరేదైతే ప్రేమను పక్క వాళ్ళకి అందిస్తారో ఆహ్, అంతే ప్రేమ, అంత ఒక డబల్ ప్రేమ మీ లైఫ్‌లో వస్తుంది. సో, మీరు ప్రతి విషయాన్ని కూడా యూనివర్స్‌కి కన్వే చేయండి. ప్రతీది కూడా పాజిటివ్‌గా కన్వే చేయండి. అంటే వీళ్ళు సంపాదించేసుకుంటున్నారు, వీళ్ళు బాగుపడిపోతున్నారు, ఇట్లాంటివి కాదు. అందరం బావుండాలి, అందులో మనముండాలి అన్నట్లు. అందరూ లోకా సమస్తం సుఖినో భవంతు అన్నట్లు, అంతా కూడా అందరూ సర్వే జనా సుఖినో భవంతు, అందరూ కూడా సంతోషంగా, హ్యాపీగా ఉండాలని కోరుకోండి. తప్పకుండా మీ కోరికలన్నీ గూడా అతి తొందరలోనే మీకు ఫుల్‌ఫిల్ అవుతాయి. మంచి మంచి రీడింగ్స్ చేస్తున్నాం, మంచిగా ఉంటుంది. మీ ఎనర్జీస్ అన్నీ గూడా యూనివర్స్‌కి కనెక్ట్ అవుతున్నాయి. కాబట్టి అంత యాక్యురేట్ రీడింగ్స్ అన్నీ వస్తున్నాయి. అసలు నాకే ఒక్కొక్కసారి షాకింగ్‌గా అనిపిస్తుంది. అసలు ఆ రీడింగ్స్ ఎంత యాక్యురేట్‌గా ఎట్లా వస్తున్నాయి? ఈ ప్రాబ్లమ్‌కి అంత రెలెవెంట్‌గా ఎలా వచ్చేస్తున్నాయి అనేది. మీలో చూసే వాళ్ళలోనే ఉంది ఆ గొప్పతనం. నేను తీసే దానిలో కాదు. ఎందుకంటే చూసేవాళ్ళు ఎక్కడో ఒక దగ్గర అంత మంచిగా కనెక్ట్ అవుతున్నారు. మీరు ఎనర్జీస్‌ని అంత బాగా కనెక్ట్ చేసుకుంటున్నారు. ఎవరైతే ఆహ్, ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ చూస్తున్నారో వాళ్ళు మీ నేమ్‌ని, మీ సోల్‌మేట్ నేమ్‌ని కనెక్ట్ చేసుకొని ఎనర్జీస్ యూనివర్స్‌కి పంపించండి. సో, యూనివర్స్ ఇచ్చే ఎనర్జీస్ మీరు కనెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా మీకు రీడింగ్ చూస్తున్నప్పుడు మీరెంత కాదనుకున్నా మీరు అదే ఎమోషనల్ కనెక్షన్ గురించి చూస్తూ ఉంటే, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అన్నీ కూడా మీకు కనెక్ట్ అవుతుంటాయి. ఎందుకంటే మీరు ఆ పర్సన్ గురించే ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి. అలానే ఎవరైతే హెల్త్ గురించి బాధపడుతున్నారో, మీ హెల్త్ కూడా సెట్ రైట్ అవుతుంది. సో, ఎట్లా అంటే ఫుల్ ఎనర్జీస్ మీలో పంపించుకోండి. యూనివర్స్ ఇచ్చే ఫుల్ ఎనర్జీస్ మీలో పంపించుకోండి. ఎవరైనా లాస్ట్ వీడియో ఫుల్ మూన్ రీడింగ్‌ని మిస్ అయ్యుంటే మాత్రం తప్పకుండా చూడండి. దాంట్లో మీకు హీలింగ్ ప్రాసెస్ చేశాను నేను. తర్వాత ఎర్త్ రీడింగ్ చేశాను. తర్వాత మనకి రోజు చేసే మనకి ఎమోషనల్ కనెక్షన్స్ రీడింగ్ చేశాను. అండ్ మీ ప్రొఫెషనల్‌గా మీ కెరియర్ పరంగా కూడా చేశాను. సో, మీరు యూనివర్స్ ఏదైతే మెసేజెస్ ఇస్తుందో వాటన్నిటిని కూడా ఫాలో అవ్వడానికి చక్కగా ఉంటుంది. ఇంకొకటేంటంటే మీ హీలింగ్ ప్రాసెస్ అంటే లోపల ఏదైతే మీకు ఆహ్, నెగెటివ్ ఎనర్జీస్ కానీ, మీ సరౌండింగ్స్‌లో ఏదైతే మీకు ఒక డిస్టర్బెన్సెస్, మూడ్స్ కానీ ఇట్లాంటివుంటాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి. మీ ఆరా ప్యూరిఫై అవుతుంది. ఆరా శుద్ధి అవుతుంది. అంటే మీ చుట్టూ ఒక ఆరా లైన్ ఉంటుంది. అది మనకెవ్వరికీ తెలీదు. డెప్త్‌గా ఈ సబ్జెక్ట్‌లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. కానీ నాకంత టైం ఉండదు. మీకన్నీ షేర్ చేయాలంటే అవ్వదు. ఈ రీడింగ్సే చెయ్యాలా? మిగతావే చెయ్యాలా? అందుకని నేను వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ పైనే నేను రీడింగ్స్ చేస్తున్నాను. చేసి మీకు అదంతా ఇచ్చేసరికి మళ్ళీ నేను ఇదంతా ఎడిట్ చేసుకొని, మళ్ళీ మీకు పోస్ట్ చేసేసరికి నాకు చాలా టైం పడుతుంది.
సో, అందుకనే ఆరా గురించి కానీ, అసల క్లెన్జింగ్ గురించి కానీ, మీరెలా క్లియర్ చేసుకోవాలి, ఆహ్, మీ మీరెలాగా చక్కగా స్ట్రాంగ్ అవ్వాలి, మైండ్ సెట్‌లో ఎట్లా స్ట్రాంగ్ అవ్వాలి, ఎలా యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వాలి అని యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వడం మాత్రం ఒక లెవెల్ వరకు చెప్తున్నాను. మిగతావి చెప్పలేకపోతున్నాను. సో దట్ మీరు అర్థం చేసుకోండి. ఏదైనా టైమ్ వచ్చినప్పుడు నేను చెప్తాను ఇవన్నీ కూడా. ప్రెజెంట్ మీరెందుకంత చెప్పలేకపోతున్నారు. ఎప్పుడు చూసినా బిజీ అంటారంటే, నాకొక డిజైనర్ బొటిక్ ఉంది. తర్వాత ఇది చేస్తున్నాను. ఇది నాకు ప్యాషన్ అన్నమాట. సో, ప్యాషన్‌తో చేస్తున్నాను. బొటిక్ కూడా నేనేం రన్ చేయాలని కాదు. కాకపోతే అది కూడా నేను ఎప్పుడు కూడా ఎవరికీ వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి అనేది నా ఎయిమ్. ఇంకొకటేంటంటే నాలెడ్జ్ గెయిన్ చేయాలి. చక్కగా ప్రతిరోజు మనం ఏదైనా వర్క్ చేస్తే యాక్టివ్‌గా ఉండగలుగుతాం. మైండ్ కూడా యాక్టివ్‌గా ఉంటుంది. సో, బిజీగా నేనుండాలి. నా షెడ్యూల్ అంతా బిజీగా ఉండాలని నేను పెట్టుకున్నది. సో, నాకెవ్వరి ప్రెషర్స్ ఉండవు. ఎవరు నువ్వు ఇది చెయ్యని నాకేం మా ఇంట్లో వాళ్ళు ప్రెషర్స్ అలాంటివేం పెట్టరు. కానీ నేను చేస్తున్నాను. ఎందుకంటే నేను బిజీగా ఉండాలి. నన్ను చూసి నా పక్కన వాళ్ళు కూడా అట్లానే బిజీ అవ్వాలి. ఎందుకంటే ఎప్పుడు బిజీ పర్సన్స్ లైఫ్‌లో ఎట్లా ఉంటుందంటే ఆహ్, అన్నెసరీ ఇష్యూస్ రావు. వేరే థింకింగ్స్ రావు. అంటే ఐడిల్స్ మ్యాన్ బ్రెయిన్ ఈస్ డెవిల్స్ వర్క్‌షాప్ అంటారు. అంటే ఐడిల్‌గా కూర్చుంటే ఆళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, ఇదేంటి, అదేంటి అని నెగెటివ్ థాట్స్ రావడం ఇట్లా అవేమి రాకుండా నా లైఫ్‌ని నేను బిజీ చేసుకున్నాను. ఇప్పుడే కాదు నేను పాస్ట్ నుంచి నేను ఇంతే. సో, అలా అందుకనే నేను మీకు చెప్తా ఉంటాను. మీ రీడింగ్స్ అన్నీ మీరు పెట్టే ప్రతి కామెంట్‌ని నేను థరోగా చదువుతున్నాను. చదువుతాను. అన్ని కామెంట్స్‌ని చదువుతున్నానండి. అన్ని కామెంట్స్‌ని చదువుతున్నాను. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కొంతమంది ఏదైతే మాకిది లేదక్క, ఇట్లా చైన్ పోయింది, లేకపోతే గోల్డ్ పోయింది, లేకపోతే మనీ రావట్లేదు, లేకపోతే మా పార్ట్నర్ నన్ను ఇలా చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ పెడుతున్నారు. కొంతమందైతే రెజొనేట్ అయింది. ఇట్లా పెడుతున్నారు. అన్నిటికి కూడా నాకు చదువుతున్నాను. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ దానికి కూడా రిప్లైస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలనే ఉంటుంది. కానీ అక్కడ మళ్ళీ సెట్ అవ్వదు. అదేదో నేను మీకు చక్కగా వీడియోలోనే చెప్పొచ్చు కదా అన్నట్లు నా ఇంటెన్షన్ అన్నమాట. అంటే నేను మీతో డైరెక్ట్‌గానే మాట్లాడుతున్నాను కదా అన్నట్లు నేను వీడియోలో చెప్దాం అన్నట్లు ఉంటుంది. సో, మీరు అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. ఇంకొకటేంటంటే బిజీ అని అంటారు. నేను ఎడ్యుకేషన్ పరంగా కూడా నా ఎల్ఎల్‌బి ఎప్పుడో కంప్లీట్ చేశాను. కానీ ప్రాక్టీస్‌లోకి వెళ్ళలేదు. కానీ బుక్స్ అన్నిటిని కూడా రిఫర్ చేసుకుంటూ ఉంటాను. ఆహ్, సో, ఎందుకంటే నాకు ఎప్పుడు ఫ్రెష్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. సో, దాని గురించి కాన్స్టిట్యూషన్ మీద అయితే గట్టిగా స్ట్రిక్ట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌ని ఎప్పుడు తరోగా ఉంటాను. సో, ఇలా చదవడం వలన ఈ ఈ నేను చదువుతా ఉంటే మా పిల్లలు కూడా చూసి వాళ్ళు కూడా అదే బిజీగా ఉంటారు. అట్లా ఒకరిని చూసి ఒకరు ఫ్రెండ్స్ గానీ ఇలాగా అందరూ కూడా చుట్టాలు కూడా అందరూ ఏంటంటే ఎప్పుడు కూడా బిజీగా ఉండాలి. ఎప్పుడు కూడా మంచిగా మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకునేలా ఉండాలి అన్నట్లు మనల్ని చూసి ఒక రోల్ మోడల్‌లా ఉండాలి అన్నది నా ఎయిమ్. సో దట్ నేను అందుకనే కూడా నేను ఎప్పుడు బిజీగా ఉంటాను అని చెప్తా ఉంటాను గదా! ఇంట్లో గూడా ఏ పని చేస్తున్నా అట్లనే ఉంటాను. నా వర్క్ అంతా కంప్లీట్ చేస్తాను. ఖాళీగా అయితే ఎప్పుడు ఉండనండి. సో, మీరు కూడా అట్లానే ఉండాలి. హ్యాపీగా ఉండాలి. నేను అందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నన్ను చూసి ఒక్కరైనా కూడా ఈ వీడియో చూసి ఒక్కరైనా కూడా ఇంప్రెస్ అవుతారు. మీరు కూడా దీన్ని తీసుకుంటారు. ఎందుకంటే నా నా మ్యారేజ్‌కి డిగ్రీ వరకే చదివాను. అందరిని చదువుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే డిగ్రీ వరకే చదివాను. కానీ ఆఫ్టర్ దట్ నేనేం చేయాలి అనుకున్నాను. నాకు లా చదవడం అంటే చాలా జడ్జ్ పోస్ట్‌కి జూనియర్ జడ్జ్‌కి రాయాలనుకున్నాను. నాకు జడ్జ్ పోస్ట్ అంటే చాలా ఇష్టం. కానీ కొంత వేరియేషన్‌లో నాకది తప్పిపోయింది. కానీ నాలెడ్జ్ అయితే నేను గెయిన్ చేసుకున్నాను కదా! నాకొక డిగ్రీ అయితే వచ్చింది కదా! ఎల్ఎల్‌బి పట్టా అయితే వచ్చింది కదా! నా చేతిలో ఒక స్కిల్ అయితే ఉంది కదా! అని హ్యాపీ అయితే. కానీ ఇదెప్పటికైనా ఉపయోగపడతది. నా నాలెడ్జ్ నేనెప్పటికైనా యూజ్ చేసుకోగలుగుతాను అని నా ఎయిమ్‌ని నేను రీచ్ అయ్యాను. నెక్స్ట్ నా స్టెప్ ఏంటి మళ్ళీ ఏదైనా మంచిగా దాంట్లోకి వెళ్ళాలని ఉన్నా కూడా పిల్లలతో కొంచెం టైం సెట్ అవ్వకపోవడం ఇట్లా జరిగింది. ఓకే. డిజైనర్ బొటిక్ పెట్టుకున్నాను. అయితే ఆన్‌లైన్‌లో నేను దాన్ని డెవలప్ చేద్దాం అనుకున్నాను కానీ, ఇంకా నాకసల టైం లేదు. ఆన్‌లైన్‌లో డెవలప్ చేయాలంటే ఎవరినైనా హైర్ చేసుకోవాలి. సో, ఎవరినైనా మళ్ళీ ఎంప్లాయీస్‌ని పెట్టుకొని వాళ్ళ చేత చేపిచ్చాలి అని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు అప్పుడే కాదు. ఎందుకంటే నేను ఇప్పుడంతా ఫోకస్ ఈ రీడింగ్స్ మీదే పెడుతున్నాను. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి కొంతవరకు నేను రీడింగ్స్ ద్వారా వాళ్ళకి ఏ గైడెన్స్ ఏంజెల్ గైడెన్స్ కానీ,
యూనివర్స్ గైడెన్స్ కానీ ఇద్దామని నేను ఫిక్స్ అయ్యి ఇట్లా చేస్తున్నాను. సో, అందరికీ కూడా నేను అందుకే చెప్తాను. ఇంత సుత్తి చెప్తున్నారేమో అని చాలామంది అనుకుంటారు. సుత్తి కాదండి. ఇది ప్రాక్టికల్‌గా నేను చేస్తున్నది మీకు చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఎనర్జిటిక్‌గా ఉండాలంటే మనం ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండాలి. మనం లేజీగా ఉన్నామంటే మన పిల్లలు అదే నేర్చుకుంటారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు అదే నేర్చుకుని మన అట్మాస్ఫియర్ అంతా లేజీ అయిపోతుంది. నెక్స్ట్ బాధలొస్తాయి తర్వాత ఫస్ట్ మనం దేనో ఒక దాన్ని పెట్టుకొని ఐడిల్‌గా ఉంటాం. ఆ ఐడిల్‌లో నుంచి మనకేంటంటే బాధలు, కష్టాలు ఇట్లాంటివన్నీ గుర్తొస్తుంటాయి. అవన్నీ పక్కన పెట్టేసేయండి. అందుకే అందరిని చదువుకోండి, చదువుకోండి అని అందుకే మోటివేట్ చేస్తాను. చదువుకోండి. మీ మీ యొక్క సంపాదన మీరు ఎర్న్ చేయండి. మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది బిజినెస్ అయినా అయ్యుండొచ్చు, కెరియర్‌లో జాబ్ అయినా అయ్యుండొచ్చు, కొత్తగా ఏదైనా ఇన్వెంట్ చేయడం అయినా అయ్యుండొచ్చు. ఇట్లా మీ స్కిల్‌ని డెవలప్ చేసుకోండి అని చెప్తున్నాను. సో, అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎవరైతే నాకు వాట్సాప్‌లో మెసేజెస్ చేస్తున్నారో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ ఒపీనియన్స్ షేర్ చేస్తున్నందుకు. పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే నన్ను వాట్సాప్‌లో మెసేజ్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సేమ్ డే మీకు రీడింగ్ అయితే అయిపోతుంది. మీరు పేమెంట్ చేసిన తర్వాత నేను మీకైతే అపాయింట్‌మెంట్ ఇస్తాను. మీరు ఫోన్ కాల్‌లో ఉండంగానే రీడింగ్ అయితే నేను కంప్లీట్ చేసి నేను పెట్టేయడం జరుగుతుంది. సో, మీకు ప్రాసెస్ అంతా అర్థమైందని అనుకుంటాను. నేను మాక్సిమం రేపు సండే కదా! రేపు ఎలా అయినా సరే నేను గివ్ అవేవి నేను అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నాను నేమ్స్. అంటే కొంచెం చెప్పాను కదా! బిజీ అని. ఆ బిజీలో మొత్తం అన్నీ తరోవుగా చూసుకొని పెట్టాలి కదా! అందుకని. సో, గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తాను. ఈ మంత్ కూడా మీరెవరైనా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే అందరూ కూడా కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి. ఇవే రూల్స్ ఇంకేం కొత్త రూల్స్ ఏం లేవు. సో, అందరూ కూడా హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, స్ట్రాంగ్‌గా ఉండండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. ఈ రీడింగ్ అయితే ఎట్లా ఉంటుందంటే టైమ్‌లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో, మీకు గనక రెజొనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు గనక రెజొనేట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి. అలా కాదు మేము రెజొనేట్ అవ్వకపోయినా మేము చూస్తాము అనుకుంటే హ్యాపీగా కంటిన్యూషన్‌గా రీడింగ్ అయితే చూడొచ్చు. రీడింగ్‌ని చూసేటప్పుడు మీరు థరోగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌ని క్యాచ్ చేయండి. అప్పుడే మీకు రీడింగ్‌లో ఏదైతే మీ లైఫ్‌లో చేంజ్ వస్తుంది, లేకపోతే ఏదైనా స్టెప్ జరుగుతుంది అని తెలిసినప్పుడు మీరు దానికి ముందుగానే అలర్ట్‌గా ఉండగలుగుతారు. అందుకని రీడింగ్‌ని ఫాలో అవ్వండి. థరోగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను. ఓకే. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆరా ఏదైతే ఉందో దాన్ని హీల్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఈరోజు హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో, అందరూ కూడా డీప్ బ్రీత్ తీసుకోండి. కూల్‌గా ఉండండి. మీ మైండ్‌లో నుంచి ప్రతి ఐడియాని ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో వాటన్నిటిని కూడా పక్కకు పంపించేసేయండి. ఓన్లీ మీరు, మీ చుట్టూ అంతా ఖాళీ ప్లేస్ అంతే. అది మాత్రమే మీకు గుర్తుండాలి. మీ చుట్టూ ఉన్నదంతా కూడా నేచర్‌తో మీరు కనెక్ట్ అయ్యారు అన్నట్లు ఒక్క 2 సెకండ్స్ అంతే. మీరు ఐస్ క్లోజ్ చేసుకోండి. పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కాకుండా, మీకేం కావాలి? అసలు మీరెంత ప్లెజెంట్‌గా ఉండాలి? మీరెంత పీస్‌ఫుల్‌గా ఉండాలి? మీ రిలేషన్‌షిప్స్ గురించి కానీ, లేకపోతే కెరియర్ గురించి కానీ, ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో, వాటిని కూడా కాసేపు పక్కన పెట్టండి. జస్ట్ మీ ఆరా ఏదైతే ఉందో, మీ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది. ప్రొటెక్షన్ లేయర్ ఉంటుంది. దాన్ని మనం ఆరా అంటాం. ఆ ప్రొటెక్షన్ లేయర్‌ని ముందు మీరు క్లియర్ చేసుకోండి. ఎందుకంటే ఆహ్, కంటి చూపు ద్వారా కానీ, లేకపోతే ఇతరులు ఏదైనా నెగెటివ్ పవర్స్ ద్వారా కానీ, ఆ ఆరా చాలా సార్లు డిస్టర్బ్ అయిపోతుంది. ఆరా ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, మనం దాన్నంతటిని ఫేస్ చేస్తాం. ఆ నెగెటివ్ ఎనర్జీనంతటిని మనం ఫేస్ చేస్తాం. సో, అందుకని నేను పదే సార్లు చెప్తున్నాను. మీ ఆరాని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మీరు ఒక క్లియర్ ఎనర్జీతో మళ్ళీ మీరు రీడింగ్‌లోకి వెళ్ళాలి. ఓకేనా? అందరూ సైలెంట్‌గా ఇప్పుడు నేనేం చేస్తున్నానో దానిని చూడటం కంటే వినండి. ఆ సౌండ్‌ని మీరు మీ చెవులలోంచి జస్ట్ మీ బ్రెయిన్‌కి అట్లా పంపించండి. కళ్ళు మూసుకోండి. మీరు ఎలోన్‌గా ఉన్నారు. మీరు ఒక్కరే ఉన్నారు. మీ చుట్టూ ఏమీ జరగట్లేదు. డీప్ బ్రీత్ తీసుకొని హ్యాపీగా ఉండండి.
కూల్‌గా, కామ్‌గా మీరిప్పుడు ఏ పొజిషన్‌లోనైతే ఉన్నారో, ఆ పొజిషన్ నుంచి చక్కగా బయటికి రండి. హ్యాపీగా మనం రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. రీడింగ్‌కి వెళ్ళే ముందు మీరు యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వండి. మీ ఆరా అయితే క్లియర్ అవుతుంది. చక్కగా మీరు ఏదైతే మీ మైండ్‌లో ఉంటాయో డిస్టర్బెన్సెస్ అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఫ్రెష్‌గా ఉంటుంది మీ మైండ్ అంతాన. సో, చూద్దాం ఇప్పుడు యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్‌ని ఇస్తుందో. యూనివర్స్ యూర్స్ అందరికీ కూడా చూసే వాళ్ళందరికీ కూడా చక్కగా వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అట్లాంటి ఒక చక్కటి గైడ్ లైన్స్ అయితే ఇవ్వండి. ఒక చక్కటి మెసేజెస్ అయితే రీడింగ్ ద్వారా అందించండి యూనివర్స్. మీరిచ్చే ప్రతి దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఏస్ ఆఫ్ కప్స్. నేను అన్నీ కూడా చూపిస్తాను మీకు. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ కప్స్. మొత్తం అన్ని కప్స్ ఎనర్జీస్ వస్తున్నాయి. ఈరోజు ఎవరో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు రీడింగ్‌కి. ఏస్ ఆఫ్ వాండ్స్. ఎమోషనల్ కనెక్షన్స్‌ని కోరుకుంటున్నారు ఎవరో. సో, బో చూసారా? బాటమ్ ఆఫ్ ది డెక్ కింగ్ ఆఫ్ కప్స్. నేను చెప్పానా ఎవరో ఎమోషనల్ కనెక్షన్స్‌ని కోరుకుంటున్నారని. కింగ్ ఆఫ్ కప్స్ అంట. ఇంకేం చూసుకోక్కర్లా చక్కగా ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారు ఎవరో గాని. బాగా వచ్చినియండి కార్డ్స్ మరి చూద్దాం. ఇట్లా యూనివర్స్ మీకింత హ్యాపీనెస్‌నిస్తుంది మంచిగా. చూద్దాం నేనైతే. నెక్స్ట్ యూనివర్స్ రైట్ మెసేజెస్‌ని అయితే అందించండి. యూనివర్స్ యూర్స్ అందరికీ కూడా ఒక చక్కటి మెసేజెస్‌ని అయితే అందించండి. ఐ డోంట్ వాంట్ టు బి నేను కార్డ్స్ కంగారు పడకండి. నేను కార్డ్స్ అయితే తీసేసిన తర్వాత నేను ఏమొచ్చినియి అనేది ఒక్కొక్కటి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీకు అన్నీ గూడా థరోగా మొత్తం చూపించే మీకు చెప్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను రెగ్యులర్‌గా అది అలానే చేస్తున్నాను. ఇంకా మీకు అంటే కార్డ్స్ కనిపించట్లేదు. రీడింగ్‌లో మాకు లైటింగ్ సరిపోదు. సో, నేను చేస్తున్నవన్నీ కూడా డార్క్ రీడింగ్స్ కాబట్టి లైటింగ్ తక్కువే ఉండాలి. లైటింగ్ ఓకే ఫోకస్ చేయకూడదు. సో దట్ ఇంకా వై డు ఐ డిజర్వ్ సమ్‌వన్ లైక్ యూ. సో, బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా మీకు బాగా అర్థమవుతుంది. సో, చూద్దామండి. కార్డ్స్ అన్నీ సెట్ చేసిన తర్వాత నేను కార్డ్స్ అన్నిటిని కూడా నేను తిరగేసి తిప్పి చూపించి అప్పుడు మీకు కెమెరా ముందు పెట్టి మరి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, టెన్షన్ అయితే తీసుకోకండి.
అందరికీ కూడా మరీ చెప్తున్నాను. టెన్షన్ అయితే తీసుకోకండి. అన్ని కార్డ్స్‌ని కూడా చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. మాకు కార్డ్స్ కనిపించట్లేదు. ఇట్లాంటివేం డోంట్ వర్రీ అండి. సో, ఇప్పుడైతే చూసేద్దామండి. ఏమేమొచ్చినాయి. ఏస్ ఆఫ్ కప్స్. ఐ డోంట్ వాంట్ టు బి అలోన్. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీరు ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్‌ని అడుగుతున్నారో, అవన్నీ మీకు ఓవర్‌ఫ్లో అయ్యే ఛాన్సెస్ అయితే యూనివర్స్ ఇస్తుంది. ఎందుకంటే యూనివర్స్ చెప్తుంది అంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్ వైపు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కనిపిస్తుందనుకుంటున్నాను. ఏస్ ఆఫ్ కప్స్. ఐ డోంట్ వాంట్ టు బి అలోన్. సో, ఎట్లా ఉందంటే ఇక్కడ సిట్యుయేషన్స్ మీకు మీరు కోరుకున్నది ఏదైతే ఉందో, మీరు కోరుకున్న ఎమోషనల్ కనెక్షన్ ఏదైతే ఉందో, ఇప్పటివరకు మాకు రావట్లేదు, మాకు దక్కట్లేదు, మేమెవ్వరి చేత అందరూ మమ్మల్ని అలోన్ చేశారు. మేము ఎవ్వరితోనూ ఉండలేకపోతున్నాం. మేము ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. మా పార్ట్నర్ మమ్మల్ని వదిలేశారు. ఇట్లా ఏదైతే మీరు అనుకుంటున్నారో దానంతటికి ఇంకా స్టాప్ పడుతుందండి. ఎలా ఉందంటే ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరు అనుకున్న దానికంటే మీ లైఫ్‌లో మీకు ఆ ఎనర్జీస్ ఎట్లా ఇస్తుందంటే యూనివర్స్ ఎట్లా డివైన్ మెసేజెస్ ఏమిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరు కోరుకున్న ప్రేమ గాని, ఆ ప్రేమ ఆప్యాయత ఏదైతే ఉందో, అది అవసరమైన దానికంటే పొంగి పొర్లేంత మీరు దక్కించుకోగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ అండి. సో, చూసారా ఎట్లా ఉందో? చాలా హ్యాపీగా ఉంది. మీరు ప్రతి దాన్ని కూడా అర్థం చేసుకోండి. అరే! నాకిప్పుడు ఇది జరగట్లేదు కదా! నేనిట్లా ఎందుకు అవుతుంది? నాకిలా ఎందుకవుతుంది అని అనుకుంటారేమో. ఆ! ఈ సందర్భంలోనే నేనొక విషయం చెప్తున్నాను. నాకు 2 డేస్ బ్యాక్ నేను అంటే వాళ్ళ నేమ్ నేను మెన్షన్ చేయను. అండ్ వాళ్ళ పర్సనల్ దీని వల్ల నేను ఎవరైతే పెట్టమంటారో, ఎవరైతే చెప్పమంటారో వాళ్ళదే చెప్తాను. ఎప్పుడు కూడా నేమ్స్ చెప్పను. పర్సనల్ రీడింగ్స్‌లో నేను చేసిన వాళ్ళకి వాళ్ళ ఏ పార్ట్నర్ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో వాళ్ళకి చాలా రోజులు గ్యాప్ అనేదొచ్చేసిందంట. అంటే వస్తున్నారు. కాకపోతే ఈ డివోర్స్‌కి అప్లై చేయమంటున్నారు. ప్రెషర్ పెడుతున్నారు. ఆమె పేరు నేను చెప్పకూడదని నేను చెప్పట్లేదు. ఆమె చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఈ టైంలో ఆమెకేం జరుగుతుందంటే వాళ్ళ మదర్ సైడ్ వాళ్ళు కూడా ఆమెను వద్దింకా ఇంత స్ట్రగల్ ఫేస్ చేస్తున్నావు, పిల్లలతో ఉన్నావు, నీకింక ఇబ్బందవుతుంది. వద్దు వచ్చేసేయి. ఏదైతే డివోర్స్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీస్ వస్తాయి. వాటిని పెట్టుకొని నీకు మళ్ళీ నీ లైఫ్ స్టార్ట్ చేద్దు కానీ ఇట్లా చెప్తున్నారు. కానీ ఈమెకు అవేమి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ హస్బెండ్‌తోనే ఉండాలి. వాళ్ళ సోల్‌మేట్‌తోనే ఉండాలని ఈమె అనుకుంటున్నారు. రీచ్ అయిన తర్వాత నేను చెప్పాను. కానీ స్ట్రగల్ ఒస్తుంది. చాలా ఇబ్బందులొస్తాయి కానండి. ఈ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో అది తప్పుకుంటుంది. కానీ కొంత టైం అయితే పడుతుంది అని చెప్పాను. కానీ ఆమెకు ఎట్లా జరిగిందంటే వెంటనే ఒక 1 వీక్, 10 డేస్‌లో థర్డ్ పార్టీకి వేరే వాళ్ళతో ఏదో కనెక్షన్ ఉందో, మొత్తానికి ఎవరైనా పంపించారో ఏదో జరిగింది. వాళ్ళ హస్బెండ్‌కి ఇవన్నీ తెలిసిపోయి రియలైజ్ అయ్యి ఎట్లా అంటే ఇంకా చేసిన దానికి ఆయన ఆహ్, గిల్టీ ఫీల్ అయ్యారు. ఒక రకంగా ఈవిడ దూరమైపోద్దేమో అనే ఒక టెన్షన్ కూడా వచ్చింది వాళ్ళకి. సో, ఆయనకి ఆ టెన్షన్ కూడా వచ్చిందట. ఆమె నాకు అది అంతా చెప్పారనమాట కాల్‌లో. ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరిగిందండి. మీరు చెప్పారు. ఇంకా టైం పడుతుంది. ఒక 3 మంత్సో, 6 మంత్సో పడుతుంది. నేను 1 ఇయర్ అయినా ఇలా వెయిట్ చేయాల్సిందేమో అనుకున్నాను. ఈ లోపల మా పేరెంట్స్ ఏమో ఎక్కువ ప్రెషర్ పెడుతున్నారు. వద్దు మేముండంగా ఇట్లాంటివి చూడలేకపోతున్నాం. పిల్లలకి కూడా ఇబ్బందవుతది. ఇట్లా మీరిద్దరూ ఎప్పుడు ఇలా స్ట్రగల్ ఫేస్ చేస్తే మేము పిల్లల్ని చూసుకుంటాం. నీకు మళ్ళీ మంచి లైఫ్ ఉంటుంది. మంచి ఫ్యూచర్ ఉంటుంది. వద్దు వచ్చేసేయి అని ఇట్లా చెప్తున్నారు. నాకిష్టం లేదు. కానీ ఏం జరిగిందో పర్సన్ గురించి నేనైతే చాలా ఆహ్, ఆమె అయితే ఆమెకు ఏ దేవుడంటే ఇష్టమో అక్కడ ఆమె అయితే పూజలు కూడా ప్రేయర్స్ అన్నీ చేస్తున్నారు. అయితే యూనివర్స్ వెంటనే రియాక్ట్ అయ్యింది ఆవిడ ప్రేయర్స్‌కి. సో, చూసారా ఎంత అంటే ఆ థర్డ్ పార్టీ ఎవరైతే మనీ మైండెడ్ అంట. మనీ కోసం వీళ్ళకి అంటే వీళ్ళ ప్రాపర్టీ ఉంది. బాగా ఉన్నవాళ్ళు. మనీ కోసం ఇట్లా చేస్తుంది అనేది వేరే వాళ్ళ ద్వారా ఆయనకి తెలిసి ఆయన అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే ఇట్లా జరిగింది. ఇలా వీళ్ళతో ముందే పరిచయాలున్నాయి. వీళ్ళతో ఇలా ఉన్నారు. కనెక్షన్‌లో ఉన్నారు. ఇట్లాంటివన్నీ తెలిసి ఆయన రియలైజ్ అయ్యి ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈమెక్కడ దూరమైపోద్ది. ఇప్పుడు ఇవన్నీ మిస్టేక్స్ చేశారు. చేసి మళ్ళీ ఈమెక్కడ దూరమైపోద్దో అన్నట్లు ఒకలాంటి గిల్టీ ఫీలింగ్‌తో చాలా ఒక స్ట్రగుల్ అయితే ఫేస్ చేశారు.
కానీ ఈమె అర్థం చేసుకుంది. బట్ అప్పుడే చెప్పకుండా కొంతవరకు ఈమె కూడా బెట్టుగా ఉన్నారట. ఉన్నా కూడా ఆయన నెమ్మదిగా వచ్చి రియలైజ్ అయ్యి చెప్పి చిన్న చిన్నగా ఈమెని కన్విన్స్ చేసుకోవడం ఇట్లా చేసి ఇప్పుడైతే అంత హ్యాపీగా ఉన్నామండి. ఒక్క 2 డేసే గడుస్తుంది. అంత హ్యాపీ అయింది. అవన్నీ నాకు తెలుస్తున్నాయి కానీ నేను కాల్‌లో అయినా మాట్లాడడం, ఈ వేరే వాళ్ళ ద్వారా నాకు ఇవన్నీ మీడియేటర్స్ ద్వారా అంటే మధ్యవర్తులు పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళ ద్వారా తెలుస్తున్నాయి కానీ నేను ఎందుకులే అడగడం అని చెప్పి నేను మాట్లాడలేదు. సో, ఇప్పుడు మాత్రం నాకు అన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను చెప్తున్నాను. హ్యాపీగా ఉన్నానండి అని చెప్పాను. సో, సో, ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీకు నేనదే చెప్తున్నాను. ఇదంతా జరగదేమో! మేము ఇంట్లా ఉన్నాం. ఈ సిట్యుయేషన్స్‌లో ఉన్నాం. మాకెలా ఇవన్నీ జరుగుతాయి. నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నాం. లేకపోతే అసలు కాంటాక్ట్‌లోకి రావట్లేదు మా సోల్‌మేట్. లేకపోతే మేము అనుకున్నవి ఏమీ జరగట్లేదు. ఇట్లా అసలు నెగెటివ్ మాట్లాడకండి. నెగెటివ్ ఆలోచించకండి. ఎందుకంటే ఇవ్వడానికి ఎప్పుడైతే యూనివర్స్ చూపిస్తుందో అదంతా మీ లైఫ్‌లో జరగబోతుంది అనేదే యూనివర్స్ చెప్తుంది. సో, మీరు దానికి రెడీగా ఉండండి. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీరేదైతే ఎమోషనల్‌గా మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టి ఎవరైనా సెపరేషన్ కానీ, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్ కానీ, లేదా కొత్తగా ఎవరైనా ఇంకా మేము రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వలేదక్క అంటారో అట్లాంటి వాళ్ళకి కూడా చక్కగా మీ లైఫ్‌లో ప్రేమ అనేది మీరు అనుకున్న దానికంటే ఓవర్‌ఫ్లో అవుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. అదే ఇంకా ఐ డోంట్ వాంట్ బి అలోన్. ఇక్కడ చూసారా అసలా రిలవెంట్‌గా కార్డ్స్ వస్తున్నాయి. అదే నీకు అక్యురేట్ రీడింగ్స్ అన్నీన. ఎలా అంటే ఐ డోంట్ వాంట్ మిమ్మల్ని వదిలి నేను ఒంటరిగా ఉండలేను అనేది మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్ అంట. అట్లా చెప్పబోతున్నారు. వాళ్ళ మనసులో ఆ విధంగా ఉంది. మీకు చెప్పినా, చెప్పకపోయినా మీకు ఎక్స్‌ప్రెస్ అనేది చేస్తారు. సో, కానీ వాళ్ళ మనసులో అదైతే ఉంది. ఐ డోంట్ వాంట్ నేను ఇంక మీదట అలోన్‌గా, ఒంటరిగా, సింగిల్‌గా ఉండను అని చెప్తున్నారు. అని వాళ్ళు అనుకుంటున్నారు. మీకు చెప్పాలని వాళ్ళ ఆలోచన. సో, ఇదైతే ఎమోషనల్ కనెక్షన్స్ వైస్. అదే కెరియర్ పరంగా చూసుకుందాం. లేదా హెల్త్ పరంగా చూసుకుందాం. లేదా ఎవరైతే బిజినెస్, మనీ రిలేటెడ్‌గా మీరేదైతే కోరుకుంటున్నారో అట్లాంటి ఆపర్చునిటీస్ అట్లాంటి ఏదైతే మీరు ఆహ్, జాబ్ రిలేటెడ్‌గా కానీ, లేకపోతే బిజినెస్ రిలేటెడ్‌గా కానీ, ఏదైతే సక్సెస్ కోరుకుంటున్నారో అది మీ చేతికి వస్తుంది. ఇంకా మీరు ఏ విషయంలోనూ కూడా అలోన్‌గా ఉండటం కానీ, మీరు ఆలోచించుకొని బాధపడటం కానీ, నాకిది జరగట్లేదు అనుకోవడం కానీ, ఇట్లాంటి అన్‌హ్యాపీ, సాడ్ మొమెంట్స్ ఏవి ఉండవు మీ లైఫ్‌లో. అవన్నీ చెరిగిపోతాయి. అవన్నీ మీకసల అవన్నీ కూడా మీ లైఫ్ నుంచి పక్కకు తప్పుకున్నట్లే. ఫుల్ ఇవ్వడం చూడండి ఇక్కడ మీకు నేను అది డిస్క్రైబ్ చేస్తాను మీకు కనిపిస్తుందా? ఇక్కడొక ఆహ్, పిజియన్ ఏంటంటే ఒక హోలీ క్రాస్‌ని అంటే తీసుకొస్తుంది. అది కూడా ఒక మంచి కప్‌లో మీరు కప్ దేనికి నిదర్శనం? మన హ్యాపీనెస్‌కి నిదర్శనం. కప్‌లో మనం ఏదైనా హ్యాపీగా ఉన్నప్పుడు చియర్స్ అనుకోని ఒక కాఫీ తాగినా, డ్రింక్ తాగినా ఏదైనా కూడా అట్లా చెప్తాం కదా! అలా హ్యాపీ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు మీకు ఏదైతే కావాలో అవన్నీ ఓవర్‌ఫ్లో అయ్యేలాగా మీకివ్వబోతుంది. హెల్తే అనుకుందాం. హెల్త్ పరంగా కూడా ఇప్పటి వరకు ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కొంచెం సరిగ్గా హెల్త్ బాగోట్లేదు. ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా మీరు పాజిటివ్‌గా ఆలోచించండి. మీకు యూనివర్స్ అయితే గైడెన్స్ చూసారా? ఇది నేను చెప్తుంది కదా! యూనివర్స్ నుంచి ఒక పిజన్ వచ్చి మీకు అది మీ చేతిలో పెడుతుంది అది. అలాంటి గైడెన్స్ అలాంటి డివైన్ మెసేజెస్ మీకు రావడం అయితే జరుగుతుంది. సో, మీరు హ్యాపీగా ఉండొచ్చు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ అండి. సో, ఎవరైతే రిలేషన్‌షిప్‌లో మేము బాగలేదు, ఎమోషనల్ కనెక్షన్స్‌లో మేము బాలేదు, లేకపోతే మీ కెరియర్‌లో బాలేదు. అసలా ఏమీ పట్టించుకోవద్దు. అంతా బావుంది. సో, పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది సక్సెస్‌ఫుల్‌గా మీకు యూనివర్స్ ఇస్తుంది ఇక్కడ. ఇక్కడ చూసారా మీరు పట్టుకుంటుంటే ఆ కప్‌లో నుంచి ఎనర్జీ ఫ్లో అవుతుంది. సో, అట్లాంటి ఎనర్జీస్ ఫ్లో అవుతాయని ఇక్కడ ఇక్కడ ఇంకొకటేంటంటే పైనుంచి ఒక పావురం నేను తెలుగులో చెప్పడం మర్చిపోయాను ఇందాక. పీసన్ అంటే మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సారీ అండి. సో, పావురం, పావురం అంటే ఏంటంటే ప్యూరిటీకి వాటికి సింబాలిక్‌గా చెప్తాం మనం. సో, ఒక పావురం తెచ్చి మీకు అట్లాంటి డివైన్ మెసేజ్ మీ చేతిలో పెడుతుంది. అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ మీ చేతిలో పెడుతుంది అని నేను చెప్పాను. అంటే డివైన్ మీకు ఇవ్వబోతుంది అని. ఇక్కడ ఎలా ఉంది? మీరే పొందుతున్నారు దాన్ని. ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్‌లో మీరే పొందుతున్నారు. సో, ఎట్లా అంటే మీకేది కావాలో దాన్ని మీరు సమకూర్చుకుంటున్నారు. మీరే దాన్ని పొందగలుగుతారు. ఏదైతే అనుకుంటున్నారో ఎమోషనల్ కనెక్షన్స్‌ని కానీ లేదా రిలేషన్‌షిప్స్‌లో ఏదైనా మీకు సార్ట్ ఔట్స్ ఉన్నా అంటే సరిగ్గా నేను రిలేషన్‌షిప్‌లో కరెక్ట్‌గా లేను ఇట్లాంటివనుకున్నా,
లేదు హెల్త్ పరంగా నాకు సరిగ్గాన హెల్త్ లేదు అని అనుకున్నా. లేదు మేము కెరియర్ వైస్ ఇంకా మాకు డెవలప్‌మెంట్స్ రావట్లేదు అనుకున్న అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీకు పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మీకు మీ చేతికి మీరే సాధించుకుంటారు. అంటే ఆ దిశగా మీరు స్టెప్స్ వేసుకుంటూ వెళ్లి సక్సెస్‌ని మీరు పొందుతారు. ఎలా పొందుతారు? మీకు మీరుగా ట్రై చేస్తారక్కడ. ఇవన్నీ ఈ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందంటే ముందు ఈ ప్రాసెస్ అంతా మీరు చేస్తున్నారు. చేస్తే ఫైనల్‌గా ఈ హ్యాపీ మూమెంట్స్‌ని మీరు ఎంజాయ్ చేస్తారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్. సో, దానికోసం మీరేం చేస్తారు? మీ డ్రీమ్ ఏదైతే ఉందో మీకు ఏది కావాలో దానికోసం మీరు హార్డ్ వర్క్ చేయడం, దానికోసం మీరు ఒక ప్రాసెస్‌ని స్టార్ట్ చేయడం, దానికోసం మీరు వెళ్ళటం ఇట్లాంటివైతే చేస్తారు. వై ఈజ్ ఇట్ దట్ యూ లవ్ మీ? మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరకొచ్చి నేను ఇంత మిస్టేక్ చేశాను. లేకపోతే నేను ఫస్ట్ టైమ్ వాళ్ళనుకోండి ఐ లవ్ యూ అని చెప్పారనుకోండి. లేకపోతే మీరంటే నాకిష్టం అని చెప్పారనుకో. ఎందుకు నేనంటే మీకిష్టం? ఎందుకు మీరు నన్ను అంత ఇష్టపడుతున్నారు? ఎందుకు మీరు నన్ను లవ్ చేస్తున్నారు? అని మీరు వాళ్ళని క్వెషన్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే పాస్ట్‌లో రిలేషన్‌షిప్‌లో కొంతవరకు స్ట్రగల్ ఫేస్ చేసి ఇట్లాంటివున్నాయో, వాళ్ళకెట్లా ఉంటుందంటే, అమ్మో! మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఇదేది రిపీట్ అవ్వకూడదు. ఇంత స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో ఉండాలి. నేనేదైతే పట్టుకుంటున్నానో, దాన్ని వదిలే ప్రస్తావన లేకుండా అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే ముందు నేను ఒక క్లారిఫికేషన్ నేను తెచ్చుకోవాలి అన్నట్లు మీరిక్కడ అలాంటి క్వెషన్స్ అయితే మీరు రైజ్ చేస్తారట. అదే హెల్త్ ఇష్యూస్‌లో కూడా మీరు ఏదైతే హెల్త్‌ని రికవరీ చేసుకునే ప్రాసెస్ ఉందో, దాంట్లో మీకు ఏదైతే హెల్త్ రికవరీ మ కోసం ఈ మెడిసిన్ ఎందుకు వాడాలి? ఈ మెడిసిన్ ఎందుకు వాడుతున్నాను? ఈ ఎక్సర్‌సైజ్ చేస్తే నాకు దేని బెనిఫిట్స్ వస్తాయి? ఇట్లాంటి క్వెషన్స్ మీలో రైజ్ అవుతూ ఉంటాయి. అదే ఎవరైతే ప్రొఫెషనల్‌గా నాకు జాబ్ రిలేటెడ్‌గా వస్తుంది. ఇట్లాంటివున్నాయి. మంచిగా మీరొక జాబ్‌ని క్యాచ్ చేస్తూ మళ్ళీ మీరు నేనెందుకు దీన్నెక్కువ ప్రేమిస్తున్నాను, నేనెందుకు దీన్నెక్కువ ఇష్టపడుతున్నాను, లేకపోతే దీని మీద ఎందుకంత ఇంట్రెస్ట్ ఉంటుంది, అనే దాన్ని కూడా రీసెర్చ్ చేసుకునే స్టేజ్‌లో కూడా మీరు ఉంటారు. అట్లాంటి ఆలోచన కూడా మీకు ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. అన్ని కప్స్ ఎనర్జీస్, పెంటికల్స్ ఎనర్జీసే ఈరోజు. పేజ్ ఆఫ్ కప్స్. ఇఫ్ ఐ కుడ్ బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్‌లీ. చూసారా? పేజ్ ఆఫ్ కప్స్. అండ్ మీరు అనుకున్నదేదైతే ఉందో దాన్ని మీరు సక్సెస్‌ఫుల్‌గా పట్టుకుంటారు. మళ్ళీ మీరేమనుకుంటారంటే అది ఎమోషనల్ కనెక్షన్స్‌ని కానీ, లేదా కెరియర్‌లో అనుకోండి మాకు మంచి జాబ్‌ని పడతారు. లేదా మీరనుకున్న సాలరీని పట్టుకోగలుగుతారు. లేదా బిజినెస్ అనుకోండి మీరనుకున్నట్టు ప్రాఫిట్స్‌ని పట్టగలుగుతారు. ఏదైతే మీ ప్రొడక్ట్ ఉంటుందో దాన్ని బాగా రీచ్ చేసి డబ్బుల్ని ఫైనాన్షియల్‌గా సెక్యూర్డ్ అవుతారు. మీ చేతికి పడతారు. అంటే మీ చేతికొస్తుంది. అలా పైన ఉండడం కంటే మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. అట్లా ఉంటుంది. ఇంకొకటేంటంటే నేను గనక ఇట్లా ఆలోచించకపోతే నేను గనక ఆహ్, ఇలా నేను ఒకవేళ గనక ఇట్లా ఆలోచించకుండా ఒకవేళ బ్యాక్ స్టెప్ ఏస్తే నేను వేరేలాగా ఉండేవాళ్ళనేమో. వేరేలాగా నేను ఆలోచించి ప్రతి విషయాన్ని వేరేలాగా హ్యాండిల్ చేసేవాళ్ళమేమో. ఇంత స్ట్రాంగ్ అవ్వమేమో అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. అంటే ఈ కరెక్ట్‌గా ఏదైతే మీకు పొందాలి అనుకుంటున్నారో, అది పొందే సమయంలో మీరు గనక ఇన్ టైమ్‌లో మీరు దాన్ని ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకోకుండా, ఒకవేళ వెనక్కి వెళ్ళినట్టయితే, ఈ సిట్యుయేషన్స్ అన్నిటిని కూడా వేరేలాగా హ్యాండిల్ చేసుకుంటారు మీరు. అంటే ఆహ్, ఏదైతే రిలేషన్‌షిప్స్ ఉన్నో అవి బ్రేక్ చేసుకోవడం కానీ, లేకపోతే ఏదైతే ఆపర్చునిటీస్ వస్తాయో అవి వదులుకోవడం గానీ, ఇట్లా అన్నమాట. మీరు రియలైజ్ అవుతారు. నేనిట్లా ఇదంతా కరెక్ట్‌గా లేకపోతే నేను వేరేలాగా నేను వేరేలాగా నేను వాటిని అన్నిటిని కూడా హ్యాండిల్ చేసుకునేవాళ్ళం గదా! అన్నట్లుంటుంది మీ ఆలోచన. సో, యూ హావ్ ట్రిగ్గర్డ్ మీ. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ. చూసారా? కనిపిస్తుందా? 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ. అండ్ యూ హావ్ ట్రిగ్గర్డ్ మీ. మీరేదైతే కోరుకుంటున్నారో ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీ పార్ట్నరు, మీ ఫ్యామిలీ, మీ పిల్లలు అని ఏదైతే కోరుకుంటున్నారో దాంట్లో మీరు హ్యాపీనెస్‌ని పొందుతారు. అట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ మీకు యూనివర్స్ కల్పిస్తుంది. యూనివర్స్ క్రియేట్ చేస్తుంది. మీరు హ్యాపీగా ఉండబోతున్నారు అనేది యూనివర్స్ మెసేజ్. ఇక్కడ మనం చెప్తుంది కాదు డివైన్ కనెక్షన్స్ ఇవన్నీన. సో, యూ హావ్ ట్రిగ్గర్డ్ మీ. మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారంటే ఆల్రెడీ ఎవరైతే సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ రియలైజ్ అయ్యి వస్తారు. ఇట్లాంటి టైంలో నేను
కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోపోతే నా లైఫ్ వేరేలాగా ఉండేది అని మీ పార్ట్నర్ ఎలా అయితే ఆలోచిస్తారో కరెక్ట్‌గా వేలో నేను ఆలోచించలేకపోతే నేను మొత్తం నిన్ను మిస్ చేసి ఉండేవాళ్ళనేమో. ఎందుకంటే ఆ టైం వాళ్ళకెలా ఉంటుందంటే కొంతమంది సినారియోస్‌లో బ్యాడ్‌గా ఉంటుంది. వాళ్ళకి మీరేం చెప్పినా ఎక్కదు. ఆహ్, ఎంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువగా థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ సిట్యుయేషన్స్ అన్నీ ఫేస్ చేసేవాళ్ళకి. ఆ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో వాళ్ళనుకుంటారు. వాళ్ళతోనే ఉంటే హ్యాపీనెస్ ఇట్లాంటివి అనుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి టైంలో వాళ్ళు రియలైజ్ అవుతారు. ఎందుకంటే యూనివర్స్ తిప్పుతుంది ఇవన్నిటిని గూడా. సో, వాళ్ళు రియలైజ్ అయ్యి ఇది కరెక్ట్ కాదు. నేను చేస్తుంది కరెక్ట్ కాదు. నేను నా ఫ్యామిలీతో ఉండాలి. లేకపోతే నేను నా సోల్‌మేట్ దగ్గరికెళ్ళాలి. నన్నెవరైతే ఫుల్‌గా బిలీవ్ చేశారో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి. అన్న ఆలోచన వాళ్ళలో ఒకటి రేజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ సిట్యుయేషన్స్ ఆ విధంగా మారుతాయి. అక్కడ సిట్యుయేషన్స్ ఎట్లా ఉంటాయంటే వాళ్ళనుకుంటుందొకటి, జరుగుతుందొకటి. వాళ్ళు ఏదైతే సాటిస్ఫై అవుతున్నామని వెళ్తారో, అక్కడ ఆ సాటిస్ఫై అవ్వడం కాదు. అక్కడ వాళ్ళు మోసపోతున్నాం. వీళ్ళ మాటలకి మేము ఏమారిపోతున్నాం అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. తెలిసాకే ఇవన్నీ జరగడం మొదలవుతుంది గైస్. సో, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే, అదంతా తెలిసిన తర్వాత ఇది రియలైజ్ వాళ్ళేమనుకుంటారంటే, మీ పార్ట్నర్ ఎప్పుడు రియలైజ్ అయిన తర్వాత ఏమనుకుంటారంటే, యూ హావ్ ట్రిగ్గర్డ్ మీ. నా నీ ను నువ్వు నన్ను బంధించేసావు. నీ ఆలోచనలతో కానీ, నీ బిహేవియర్‌తో కానీ, నీ ఎమోషనల్ కనెక్షన్స్‌తో కానీ బంధించేసావు అన్నట్లు వాళ్ళ ఫీల్ అయితే ఉంటుంది. వాళ్ళ మనసులో అదైతే ఉంటుంది. నీకు ఎక్స్‌ప్రెస్ చెయ్యిచ్చినా, చెయ్యకపోయినా వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉంటుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్ గైస్. సో, చూసారు కదా! ఎట్లా ఉంటుంది ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ గానీ, కెరియర్ పరంగా కానీ డివైన్ మీకొక పాజిటివ్ రీడింగ్ అయితే ఇచ్చింది. మీ ఆరాని మీరు క్లియర్ చేసుకోండి, క్లెన్స్ చేసుకోండి. చక్కగా ఈ పాజిటివ్ ఏదైతే మీకు పడుతుందో దానిని మీరు మిస్‌యూజ్ చేసుకోకుండా వచ్చే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్‌ని కూడా క్లియర్‌గా మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళండి. చూసారా ఇక్కడ 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఐ విష్ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ. ఇక్కడ మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ. నేను ముందే చెప్పాను మీకు. వాళ్ళకి అవన్నీ జరిగిన తర్వాతే ఇక్కడికొస్తారు. ఈ స్టేజ్ వరకు వస్తారు అని చెప్పి. వాళ్ళు ఏదైతే రిలేషన్స్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఎక్కడికైతే వెళ్ళిపోయారో, అవన్నీ గూడా వాళ్ళకి మనశ్శాంతిని ఇవ్వలేదట. యూ హావ్ ట్రిగ్గర్డ్ మీ అని చెప్పినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. ఆ కార్డ్ వచ్చినప్పుడే. వాళ్ళ మైండ్‌లో మీరిచ్చినంత బంధించేసినంత ఆ ప్రేమ గాని, ఆ ఎమోషనల్ కనెక్షన్స్‌ని గాని వాళ్ళు ఎక్కడ ఆహ్, చూడలేకపోతున్నారు. ఇక్కడ చూసారా ఎన్ని కప్స్ ఉన్నా వాళ్ళకి మనశ్శాంతి లేదు. ఇంకా వెతుక్కుంటూ దూరం వెళ్ళిపోతున్నారు. ఇంకోటేంటంటే నేను హానెస్టీగా ఉన్నాను. నేను ఆహ్, ఇంత ఇదిగా ఉన్నాను. కానీ నాకు జరుగుతుందంతా ఇది. ఇట్లా మోసపోయాను అనే ఒక రియలైజేషన్ మీ పార్ట్నర్ మనసులో వస్తుంది. సో, వస్తుంది కాబట్టే యూనివర్స్ ఇదంతా మీకు రీడింగ్ రూపంలో ఇస్తుంది. సో, మీరు బిలీవ్ చేయండి. దాన్ని మీరు వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ జరిగేదంతా అబ్జర్వ్ చేసుకొని మీరు స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళండి. మీ లైఫ్‌ని చక్కగా మంచి వైపుకు తీసుకువెళ్ళండి. ఎందుకంటే ఇదంతా మీకు చక్కగా ఒక గైడెన్స్. సో, ఎవరైతే కెరియర్ పరంగా కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ పరంగా కానీ, లేకపోతే బిజినెస్ పరంగా కానీ, ఏదైతే చేస్తున్నారో మీకు ఏస్ ఆఫ్ కప్స్ స్టేజ్ అంటే ఫస్ట్ వచ్చింది స్టేజ్. ఆ స్టేజ్‌కి మీరు పొందే స్టేజ్‌లోకి వెళ్ళే ముందు మీరిట్లా కొంతవరకు ఏంటంటే మనశ్శాంతి లేకుండా ఉండడం కానీ, నేను అనుకున్నది రావట్లేదని బాధపడటం కానీ, నేనింకా ఏదో చెయ్యాలి అని అనుకోవడం కానీ, ఎందుకు నేనింత హానెస్టీగా నేను ఈ వర్క్ మీద ఇంత ఇది నిజాయితీగా ఉన్నా నన్ను ఇంకా గుర్తించట్లేదు ఎవరు అని అనుకోవడం కానీ, లేదా ఫైనాన్షియల్‌గా మీరు ఎవరికైనా డబ్బులిచ్చినా, మీరు నిజాయితీగా ఉండి అయ్యో! వాళ్ళ కష్టం అంటే నేను మనీ ఇచ్చాను. వాళ్ళిప్పుడు నన్ను మోసం చేశారు. ఇట్లాంటి మనశ్శాంతి లేని కొన్ని ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే మీకు ఈ ఈ ఈ ఇన్సిడెంట్స్ అన్నీ గూడా మీ లైఫ్‌లోకి రాబోతున్నాయి. సో, లోపల ఇదంతా ఉంటుంది. బయటకి మీకు ఇంత మీరు ఇంత లోపల తట్టుకున్నాక మీకు ఒక మంచి ఔట్‌పుట్ అనేది వస్తుంది అనేది యూనివర్స్ చెప్తుంది. సో, అట్లాంటి కొంతవరకు మనశ్శాంతి లేకపోవడం, అరే! నాకంటే తక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జాబ్స్ వస్తున్నాయి. మంచి కెరియర్ ఉంది. నాకు మంచి సాలరీ ఉంది. నాకింకా రావట్లేదు అని ఒక మనశ్శాంతి లేక బాధపడటం, ఏవైతే మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండాలనుకోవటం.
ఇట్లాంటివన్నీ మీరు ఫేస్ చేస్తారు. ఫేస్ చేస్తారు. ఏస్ ఆఫ్ వాండ్స్. అయినా కూడా ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. ఎలా ఉంటుందంటే తెలియట్లేదట. ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ మాట్లాడుకుందాం. ఏస్ ఆఫ్ వాండ్స్. కానీ మీరు ఒప్పుకుంటారో లేదో మిమ్మల్ని మోసం చేశాము. ఎవరైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్ సెపరేషన్‌లో ఉన్నారో వాళ్ళు ఇట్లా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఇట్లాంటి రియలైజేషన్స్ వస్తున్నాయి అని చెప్పే ముందు ఏస్ ఆఫ్ వాండ్స్. కానీ ఏం జరిగినా నేను మాత్రం నా పార్ట్నర్‌తో నేను కనెక్ట్ అవ్వాలి. నా సోల్‌మేట్‌ని మళ్ళీ నేను రీచ్ అవ్వాలి అనే ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే ఇక్కడ తీసుకుంటారు. ఏస్ ఆఫ్ వాండ్స్ మీకు కనిపిస్తుందనుకున్నాను. ఏస్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో చూసారా ఒక పర్సను ఒక స్ట్రాంగ్‌గా స్టిక్ పట్టుకొని ఒక స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో ఉన్నారు. అంటే వాళ్ళ మైండ్‌సెట్ అంటే ఏంటి? వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ప్యాషన్ అనుకుంటున్నారో, ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో దాన్ని యాక్షన్ రూపంలో చేస్తారు. నేను ఆల్రెడీ మీకిప్పుడు ఒక స్టోరీ వినిపించాను స్టార్టింగ్‌లో ఒక ఆమెకి ఇలా జరిగిందని. అవన్నీ జరిగింది ఇట్లానే. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో ఏదో చెప్తారు, వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన పర్సన్ ఇంక రారు అనుకున్నారు. తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చారు. వచ్చినప్పుడు అట్లా ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి? అమ్మో! నా రియల్ పార్ట్నర్ నన్ను వదిలేస్తాదేమో అన్న భయంతో స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు ఆ పర్సన్ కూడా. ఇక్కడ కూడా అదే చూపిస్తుంది యూనివర్స్. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఏదైతే పోగొట్టుకున్నాం, ఏదైతే లైఫ్‌లో ఒక హ్యాపీ మొమెంట్స్ ఇవన్నీ మీకొస్తున్నాయి. వచ్చే లోపల ఇది జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుంది. సో, అట్లాంటి కొంచెం మనశ్శాంతి లేని టైం కానీ, ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు కానీ, మీరు ఏది కూడా అన్‌హ్యాపీగా ఫీల్ అవ్వొద్దు. అన్నిటిని కూడా స్పోర్టివ్‌గా తీసుకోవాలి. అన్నిట్లో కూడా మీకు లాస్ట్‌గా జరిగేది ఒక మంచి ఇన్సిడెంటే. అవుట్‌పుట్ మంచిగా వస్తుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్. ఎందుకంటే ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. మీ పార్ట్నర్ కనిపిస్తుంది. అరే! వదిలేసి వెళ్ళిపోయాను. నమ్మించి మోసం చేశాను. లేకపోతే వీళ్ళని ఇలా అన్నాను. వీళ్ళ మనసు ఇలా బాధ పెట్టాను. సో, నేనిప్పుడు మళ్ళీ రియలైజ్ అయ్యి నేను వాళ్ళని క్షమించమని అడగాలన్నా నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మళ్ళీ నా పొజిషన్ ఎక్కడి నుంచి మొదలవుతుంది అనే భయము, బాధ అనేది వాళ్ళలో ఉంటుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ అండి. సో, ఇది ఎమోషనల్ కనెక్షన్స్. అదే మీరు కెరియర్‌లో చూసుకుందాం. ప్రొఫెషనల్‌గా జాబ్ రిలేటెడ్‌గా ఇంకా ఏంటంటే బిజినెస్ రిలేటెడ్‌గా ఇట్లాంటి ఫైనాన్షియల్ డబ్బుల పరంగా ఎవరికైతే ఇబ్బందులున్నాయో ఇక్కడ ఇక్కడ మనశ్శాంతి లేకుండా మీరు 7 ఆఫ్ కప్స్ ఎనర్జీలో కొంతవరకు ఫీల్ అవుతూ ఉంటారు. ఎంత ఫీల్ అయినా మళ్ళీ మీరు స్ట్రాంగ్ డెసిషన్‌తో నేను ఏదైతే అనుకున్నానో దాన్ని సక్సెస్‌ఫుల్‌గా నేను స్టార్ట్ చేస్తాను. అయితే నాకు అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది. కానీ స్టార్ట్ చేయడం అయితే నేను స్టార్ట్ చేస్తాను. నేను కోరుకున్నది సాధిస్తాను అని ఒక పట్టుదలతో మీరు స్టెప్ వేసుకుంటూ వెళ్తారు. దానికి నిదర్శనం ఇక్కడ నేను చూపించాను కదా! ఏస్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందంటేనే అర్థమేంటో మీకందరికీ తెలుసు. కింగ్ అంటేనే ఒక సుపీరియర్ పవర్. ఆ కప్స్ ఎనర్జీతో ఒక కింగ్ లాగా అంటే ఏది కోరుకుంటే అది మీ దగ్గర ఉంటుంది. కింగ్ కోరుకుంటే రాజుగారు తలుచుకుంటే దేనికి కొరవ? అట్లా ఉంటుంది మీ పొజిషన్ అనేది రీడింగ్ ద్వారా మీకు యూనివర్స్ మెసేజ్ రూపంలో అందిస్తుందండి. సో, అందరూ కూడా తెలివిగా ఏదొస్తుందో మా లైఫ్‌లో ఏం టర్న్స్ జరుగుతున్నాయి అనేది మీరు ముందే అబ్జర్వ్ చేసుకోండి. సో, రీడింగ్ అయితే అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రీడింగ్స్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. నేను మరీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది డిప్రెషన్‌లో ఉంటున్నారు. చాలామంది ఆహ్, ఏదో బాధలో ఉంటున్నారు. మాకేమి కలిసి రావట్లేదు. సో, అట్లాంటి వాళ్ళు రీడింగ్ చూసి కనెక్ట్ అవుతే వాళ్ళకి కూడా వాళ్ళ లైఫ్‌లో ఒక మంచి అనేది జరుగుతుంది. సో, వాళ్ళకి యూనివర్స్ మెసేజెస్, గైడెన్స్ కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో, దయచేసి అందరికీ షేర్ చేయండి. నాకు నిన్న పర్సనల్ మెసేజెస్‌లో వాట్సాప్‌లో ఎవరో ఒక సిస్టర్ పెట్టారు. "అక్క నేను నా పార్ట్నర్ నన్ను మోసం చేశారు. నాతో మాట్లాడట్లేదు. నాకు చనిపోవాలని ఉంది." ఇట్లాంటి మెసేజ్ పెట్టారు. సో, నేను రిప్లై పెట్టాను. "బీ పేషెంట్ అమ్మా. అలా ఆలోచించకూడదు. నెగెటివ్‌గా ఏది ఆలోచించకండి. వాళ్ళలో రియలైజేషన్ వస్తుంది అనేది రీడింగ్స్ చెప్తున్నాయి. సో, మీరు పాజిటివ్‌గా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కిల్‌ని డెవలప్ చేసుకోండి. మీ స్కిల్‌ని డెవలప్ చేసుకొని టైం వేస్ట్ చేయకుండా ప్రతి నిమిషం గూడా చక్కగా మీ ఎర్నింగ్స్ పెంచుకోవడం, మీ డబ్బులు సంపాదన పెంచుకోవడం, కొత్తగా ఏదైనా నేర్చుకోవడం ఇట్లాంటివి చేయండి. చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గా మీ లైఫ్ అనేది యూనివర్స్ కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాము అనేది. మనం ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటే మనకొచ్చే
బ్లెస్సింగ్స్ కూడా అంత కరెక్ట్‌గా వస్తాయి. సో, మీరు స్ట్రాంగ్ అవుతే మీ పక్కన ఉన్న వాళ్ళకి మీరు ధైర్యం చెప్పగలుగుతారు. ఆ టైంలో మీకు యూనివర్స్ ధైర్యం ఇస్తుంది. సో, అమ్మా ఎవరైతే నాకు మెసేజ్ చేశారో వన్స్ అగైన్ చెప్తున్నాను. నీకొచ్చే ఇబ్బందేమీ ఉండదు. యూనివర్స్ తప్పకుండా నీకు హెల్ప్ చేస్తుంది. నేను కూడా యూనివర్స్‌కి నీ విషెస్ ఏదైతే ఉందో, నీ బాధ ఏదైతే ఉందో దాన్ని కన్వే చేశాను. హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. నీకంతా మంచి జరుగుతుంది. హ్యాపీగా ఉండమ్మా. నీ పేరైతే నేను మెన్షన్ చేయట్లేదురా. సో, రీడింగ్ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి? మీకు ఎలాంటి రీడింగ్స్ కావాలి అనేది నాకు కామెంట్‌లో తెలియచేయండి. కామెంట్‌లో చెప్తేనే నాకు తెలుస్తుంది. మీ రీడింగ్స్ నాకు మీ ఈ రీడింగ్స్ అన్నీ కూడా మీకు రెజొనేట్ అవుతున్నాయా లేదా అనేది. సో, ఓకేనా అండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.